హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఏంటి ఎగ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు ఎగ్తో కోడిగుడ్డి వెల్లుల్లిపాయ కారం చేసుకుందామండి. కారంగా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఈరోజైతే వర్షం వచ్చింది మాకు. దానికి కావాల్సినవి అయితే వెల్లుల్లి అండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇలా పొట్టు తీయని అవసరం లేదండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. నేను 3 ఎగ్స్ వేసుకున్నాను. దానికి సరిపడగా వెల్లుల్లి అండి. ఇప్పుడు సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ అండి. చూడండి, సాల్ట్కి సరిపోతుంది మన టేస్ట్కి తగినట్టు. ఇప్పుడైతే కారం వేసుకుందామండి. కొంచెం ఎక్కువే పడుతుందండి, స్పైసీగా ఉండాలి కదా. ఇదైతే పచ్చికారం అండి. మేమైతే కూరలోకి చేసుకుంటాం కదా, మనం అందరం ఆడించుకుంటాం కదండి సమ్మర్ సీజన్లో, అదండి. ఇప్పుడు ఇదైతే మిక్సీ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే జీలకర్ర వేసుకుందామండి. 1 స్పూను వేసుకుంటే మనకు డైజెషన్కి అండ్ స్మెల్, టేస్ట్, ఫ్లేవర్ అన్నీ కూడా బాగుంటాయండి. దీంట్లో బాగా తెలుస్తాయి. కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను నేను. ఇవైతే మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు అంత సాఫ్ట్గా పేస్ట్లో అవసరం లేదండి, కచ్చపచ్చగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇలా అది ఫుల్ పేస్ట్ అయ్యేలా కాకుండా ఇలా మిక్సీ పెట్టుకోవాలండి కచ్చపచ్చగా. ఇలా పలుకులు వెల్లుల్లి రెబ్బలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది. అండ్ అలాగే 3 ఎగ్స్ చూపించాను కదా ఇందాక మీకు, అవి కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇలా చిన్న చిన్న పీసెస్. అండ్ తాలింపు దినుసులండి, మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండి. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిందండి. మనం తాలింపు దినుసులు అయితే వేసుకుందామండి. చూడండి, తాలింపు దినుసులు అంతా ఫ్రై అవునాయండి. ఇప్పుడైతే ఇది సిమ్లో పెట్టుకోవాలండి. మీడియం టు సిమ్ పెట్టుకుని అడ్జస్ట్ చేస్తుంది ఫ్లేమ్ని. ఇప్పుడైతే వెల్లుల్లి కారం వేసుకుందాం. ఈ వెల్లుల్లి మిక్సింగ్ అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆయిల్ బయటికి వచ్చేయాలండి ఇదంతా. అందులో ఆయిల్ పీల్చుకుని చూడండి, ఆయిల్ అంతా కనిపిస్తుంది కదా. ఇదైతే ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడైతే మనం ఎగ్ పీసెస్ చేసుకున్నాం కదా, అవి వేసుకుందామండి. ఇది స్మెల్ తెలుస్తుందండి, ఫ్లేవర్ బాగా వస్తుందండి ఫ్రై అయితే. నాకైతే వస్తుంది. సో ఇప్పుడైతే ఎగ్ వేసుకుందాం. స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలండి. ఇప్పుడైతే ఎగ్ వేసుకున్నాం కదా, అన్ని పీసెస్కి బాగా ఈవెన్గా పట్టుకునేలాగా మసాలా అంతా, వెల్లుల్లి, కారం, ఉప్పు అండి బాగా పట్టుకునేలా మిక్స్ చేసుకోవాలి. ఇది రైస్లోకి సైడ్ డిష్లో అయినా బాగుంటుందండి. ఇలా ఈ టైంలో క్లైమేట్ చల్లగా ఉంది కదా, మాకైతే ఈరోజు వర్షం వచ్చింది. ఇప్పుడు ఇలా తినడానికి బాగుంటుంది కదా వేడి వేడి అన్నంలో. అంతే చేస్తున్నాను నేను ఈవినింగ్ టైం. ఇలా ఆయిల్ అంతా ఫ్రైన్ అంతా పీల్చుకోవాలండి. పీల్చుకుని వదిలేసేయాలి. చూడండి, మనకు తెలుస్తుంది కదా ఆయిలీగా. ఇదైతే ఫ్రై అయిపోయిందండి. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ ఫ్రై అండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకెందుకు లేట్. అంతే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.